సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చక్కెర తెచ్చిపెట్టే చేటు గురించి తెలుసుకుందాం. చక్కెర తెచ్చిపెట్టే చేటు గురించి తెలుసు కాబట్టి దానికి బదులుగా బెల్లం, తేనెలను ఎంచుకునే వాళ్ళుంటారు. అయితే ఆ తీపి ఆరోగ్యకరమేనా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర అత్యంత ఎక్కువగా శుద్ధి చేసిన చక్కెర 65 నుంచి 75 గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది. 100 గ్రాముల చక్కెరలో 390 క్యాలరీలు ఉంటాయి. బెల్లం చక్కెరతో పోలిస్తే ఇది తక్కువ శుద్ధి చేసిన పదార్థమే. దీంట్లో ఇనుము, పొటాషియం పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఇది కూడా 60 నుంచి 84 గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది. 100 గ్రాముల బెల్లంలో 380 క్యాలరీలు ఉంటాయి. తేనె దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి పేగులకు మేలు చేస్తుంది. అయితే తేనె కూడా 45 నుంచి 60 గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది. 100 గ్రాముల తేనెలో 240 నుంచి 330 క్యాలరీలు ఉంటాయి. ఖర్జూరం దీనిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మొదలైన సహజసిద్ధ చక్కెరలు ఉంటాయి. అలాగే పీచు, ఖనిజ లవణాలు, ఇనుము కూడా ఉంటాయి. ఖర్జూరం గ్లైసెమిక్ ఇండెక్స్ 40 నుంచి 55. 100 గ్రాముల ఖర్జూరంలో 314 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి రోజుకు 2 ఖర్జూరాలకు మించి తినకపోవడమే ఉత్తమం. చక్కెరకు ప్రత్యామ్నాయంగా పోషకాలను కలిగి ఉండే తేనె, బెల్లం, ఖర్జూరాల మీదే ఆధారపడేవాళ్ళు కూడా వాటిని మితంగానే తీసుకోవాలి. ఈరోజు మనం చక్కెర తెచ్చిపెట్టే చేటు గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.